everyone, welcome back to my channel. Myself Suri Kumari. First time na channel చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే నాకు ఈ వీక్ లో రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్ అండి ఇది. నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటే 1 టైం షేక్ తీసుకోవాలా 2 టైం షేక్ తీసుకోవాలా అనే క్వశ్చన్ నాకు చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైతే కావాలో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మీకు వెయిట్ లాస్ కావాలి, వెయిట్ గెయిన్ కావాలి ఆర్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కంపెనీ త్రూలో ఫ్రీ ఐడి కావాలి, మీ ఇంటి వద్దనే ఉండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, ప్రొడక్ట్స్ కావాలి, డిస్కౌంట్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ గానీ మెసేజ్ గానీ చేసినా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్దాము. 1 టైం షేక్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ కి సరిపోతుంది. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఏదైతే మన బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటామో ఓన్లీ 1 టైం షేక్ అనేది మనకి ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్ మాత్రమే సరిపోతుంది. ఫస్ట్ లో వాడే వాళ్ళకి ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో వేస్ట్ వాటర్ మాత్రమే రిమూవ్ అవుతుంది. అప్పుడు కొంచెం వెయిట్ లాస్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ మంత్ అనేది వెయిట్ లాస్ అవ్వరు, అదే వెయిట్ లో ఉంటారనమాట. వెయిట్ మేనేజ్మెంట్ కోసమే ఎప్పుడైతే మీరు 2 టైమ్స్ షేక్ అంటే డిన్నర్ ఏదైతే మీరు చేస్తారో దాని రీప్లేస్మెంట్ లో మన షేక్ అనేది మన న్యూట్రిషన్ షేక్ తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అనేది క్యాలరీస్ బట్టే ఉంటుందండి. మనం డేలో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటామో అనే కౌంటింగ్ బట్టి మనం చేయగలము. ఏదైతే నైట్ మీరు తీసుకుంటారో అది ఏ ఫుడ్, చపాతీ తీసుకోవచ్చు, లేకపోతే పుల్కా తీసుకోవచ్చు, ఎన్ని ఓట్స్ ఉప్మా, లేకపోతే ఏదైనా మన ఇండియన్ ఫుడ్లో ఏదైనా తీసుకోవచ్చు. క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి, అప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వలేరు అనమాట. మనం షేక్లో మనకి ఏంటంటే నేను చేసుకునే షేక్లో మాత్రం 240 క్యాలరీస్ లో ఉంటుంది అనమాట. అదే వాటర్ షేక్ తీసుకుంటే 180 క్యాలరీస్ లోనే ఉంటుంది. దానివల్ల మనము ఎప్పుడైతే క్యాలరీస్ మనం తక్కువగా తీసుకుంటామో అందువల్లే మనం వెయిట్ లాస్ అవుతాం అనమాట. మనం ఆల్రెడీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం, డిన్నర్ కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే మీరు వెయిట్ లాస్ అనేది అవ్వగలరు. మీకు వచ్చిన ఆన్సర్ దొరికింది కదా. ఎప్పుడైనా సరే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే 2 టైం షేక్ తీసుకోవాలి, 1 టైం షేక్ మాత్రం తీసుకోకూడదు. అలాగే మీ ఫుడ్ మీల్ కూడా మారాలి. ఓన్లీ 2 టైం షేక్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పకోడీలు, గారెలు ఇవన్నీ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వలేరు, అది కూడా చెప్తున్నాను. మీ మీల్ ప్లేట్ అనేది మారాలి. మీల్ ప్లేట్ ఎవరైతే మీ కోచ్ ఉన్నారో వాళ్ళ గైడెన్సీలో మాత్రమే తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే డేలో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, మార్నింగ్ షేక్, మార్నింగ్ స్నాక్స్, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, నెక్స్ట్ ఇవన్నీ ఎన్ని క్యాలరీస్లో ఉన్నాయో ఒక్కసారి మీరు తినే ఫుడ్ అంతటిని ట్రాకింగ్ రాసుకోండి. ఇంకొకటి ఏంటంటే స్లీప్, మీరు కరెక్ట్గా పడుకుంటున్నారా లేదా, నైట్ ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఫాస్ట్గా లెగుస్తున్నారా లేదా, వర్కౌట్ చేస్తున్నారా లేదా, ఇంకొకటి ఏంటంటే వాటర్ కరెక్ట్గా తాగుతున్నారా లేదా. 20 kgsకి 1 లీటర్ వాటర్ అనేది మనం ఇవ్వాలి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇలా ఇస్తున్నారా లేదా. ఇవన్నీ చేసేటట్టయితే మీరు వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా అవుతారు. దీంతో పాటుగా మీరు డైలీ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పే పాయింట్స్ చెప్పాను కదా, క్యాలరీస్ కౌంటింగ్ చేసుకోండి, నెక్స్ట్ డేలో వర్కౌట్ అనేది యాడ్ చేసుకోండి, వాటర్ కరెక్ట్గా తీసుకోండి, స్లీప్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. ఇవన్నీ కొంచెం మీరు కరెక్ట్గా చేసేటట్టయితే వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మీకు కరెక్ట్గా వస్తుంది. 1 వీక్ ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ మీ వెయిట్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని చాలామంది ఇంచ్ లాస్ అవుతూ ఉంటారు, మీరు టేప్ పెట్టుకొని చెక్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. మీరు కరెక్ట్గా తెలుస్తుంది మీరు వెయిట్ లాస్ అయ్యారా లేదా అనేసి కూడా తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టుగా మీకు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ మేనేజ్మెంట్ కావాలి ఆర్ న్యూట్రిషన్ కావాలి, లేదు మాలా మీరు కూడా బిజినెస్ చేద్దాము అనుకుంటున్నారు, వెల్నెస్ కోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైం వీడియోలో మనం కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.